కలెక్టర్ మేడం గారితో లీగల్ ఎక్స్పర్ట్ కమిటీ వచ్చింది. లీగల్ ఎక్స్పర్ట్ కమిటీ ఇక్కడే కూర్చున్నాం మేమందరం కూడా. మేమందరం మా అభిప్రాయాలు సంఘాలు కానీ, సంస్థలు కానీ, నాయకులు కానీ, మేధావులు కానీ, ఇంటలెక్ట్స్ మొత్తం అందరు కలిపి 100% రిజర్వేషన్ ఎలాగ పాజిబుల్ ఉందో చాలా స్పష్టంగా చెప్పాం మేము. 5వ షెడ్యూల్ క్లాస్ 2 ప్రకారం ఇది ఎలిజిబిలిటీ ఉంది, పాజిబుల్ ఉందని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇచ్చారు. దాని మీద రిపోర్ట్ ఆల్రెడీ గవర్నమెంట్కి ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి 365 రోజులు అయింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేయలేదు. లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు, ఇక్కడే పాడలో మేము కలిసినప్పుడు స్వయంగా నేను కలిశాను ముఖ్యమంత్రి గారిని. కలిసినప్పుడు ఏం చెప్పాడంటే 2025 డిఎస్సి సంబంధించి మేము ఇప్పుడు ఏం చేయలేం, 2026 డిఎస్సి కింద మీకు న్యాయం చేస్తామన్నారు. కానీ నిన్న ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో ట్రైబల్కి ఏం పోస్టులు లేవు. నిన్న వచ్చిన జాబ్ క్యాలెండర్లో మీరు చూసి ఉంటారు. రెండవది డిఎస్సి సంబంధించి రేపు అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారని చెప్తున్నారు. ఈ అక్టోబర్ డిఎస్సి నోటిఫికేషన్ నాటికి 100% రిజర్వేషన్ కానీ గిరిజనులు రాకపోతే లాస్ట్ టైమే దాదాపు స్టేట్ వైడ్ గా సుమారు 5,000 పోస్టులు ఆదివాసులు కోల్పోయారు. ఇప్పుడు గిరిజన విద్యార్థులు విద్యకు దూరం అయిపోతున్నారు, డ్రాప్అవుట్ అయిపోతున్నారు. డ్రాప్అవుట్ పెరుగుతుంది. వీళ్ళంటే జెంటిల్మెన్ ఆఫీసర్స్ అంతా కష్టపడి పనిచేసినా కిందికి టీచర్లు వెళ్ళకపోతే, చదువు అర్థం కాకపోతే పిల్లలకు ఉపయోగం లేదు. కాబట్టి మేము చెప్పేది గవర్నమెంట్ పాజిటివ్ రెస్పాండ్ అయితే మీరు ఏమైనా చేయగలుగుతారు. మేము ఒకటి చెప్తున్నాం, మీ ద్వారా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి రేపు 24న రంపచోడవరం వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు 24న రంపచోడవరం వస్తున్న సందర్భంగా మీరు మా తరపు నుంచి తక్షణమే ఈ రోజే లెటర్ పెట్టండి సీఎం ఆఫీస్కి. ముఖ్యమంత్రి గారు 24వ తేదీకి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి సంబంధించి ఎప్పుడు ఇస్తారు ఏంటో కానీ స్పష్టమైన ప్రకటన చేయకపోతే చాలా ఉద్యమం తీవ్రతగా ఉంటుంది. ఈరోజు చాలా శాంతియుతంగా, ఈరోజు ఇంత వేలాది మంది వచ్చినా చాలా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం మేము. కాబట్టి ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి సుమారు 880 రోజులు అయింది. ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి సుమారు 365 రోజులు అయింది. ఈ రోజు మనందరికి తెలుసు సీఎం గారు ఇచ్చిన సూపర్ 6 అమలు చేస్తున్నారు. సంతోషమే కాదనట్లేదు. కార్పొరేట్ కంపెనీలకి బాక్సెట్ ఇచ్చేస్తాం, కొండలు ఇచ్చేస్తామని హామీ కూడా అమలు చేస్తూ కొండలు అమ్మేస్తున్నారు. మరి గిరిజనులకు ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయరు మీరు? కాబట్టి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్న 24వ తేదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సంబంధించిన ప్రకటన చేయకపోతే చాలా తీవ్రమైన ఉద్యమం ఏజెన్సీలో జరుగుతుంది. కాబట్టి మీరు చెప్పండి, ఇది లా అండ్ ఆర్డర్ సమస్యగా చేయొద్దు.